వెల్కమ్ టు ఆర్టీవీ ఫుడ్ మస్తీ. ఈరోజు మన ఫుడ్ మస్తీలో ఓ రుచికరమైన పిండి వంట గురించి తెలుసుకుందాం. అదేనండి మన అనంతపురం స్పెషల్ ఓలిగ. సాధారణంగా ఓలిగలు అంటే ఇళ్లలో చేసుకుంటాం, కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఓలిగలు చేసుకునే తీరికెక్కడుందండి. అందుకే అనంతపురంలో ఓలిగలు రెడీమేడ్గా దొరుకుతున్నాయి. అది చాలా చోట్ల దొరుకుతున్నాయి, కానీ కమలానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఓలిగ సెంటర్లో ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటో వారి మాటల్లో వినే తెలుసుకుందాం. ఒకప్పుడు పండగల సమయంలోనూ లేక ఇతర శుభకార్యాల సమయంలోనూ ఓలిగలు చేస్తుంటారు, కానీ ఇప్పుడు ఓలిగ చేసేవారు గృహాల్లో తగ్గిపోయారు. చాలామంది ఆడపడుచుల్లో ఓలిగ చేసే విధానం కూడా తగ్గిపోయింది. కానీ ఒక్కరికి కాదు, 100 మందికి కాదు, ఎంతమందికైనా ఓలిగ చేసి పెట్టడానికి మేము సిద్ధమంటున్నారు వీళ్ళు. నా పేరు నాగరత్న. మేము 12 సంవత్సరాల నుంచి నడుపుతున్నాము ఓలిగ సెంటర్. బాగా స్పెషల్ చేస్తాము. మంచి బ్యాలు, చెని బ్యాలు అన్ని మంచిగా ఇస్తాము. పూర్ణం ఎక్కువ పెట్టి చేస్తాము. అన్ని బాగా నీట్గా చేస్తాం. వర్కర్స్ 3 అట్లున్నాము. అంతా మేమే ఫ్యామిలీ మెంబర్ అంతా. ప్రతిరోజు ఇక్కడ ఓలిగ సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడు ఎన్ని ఓలిగలు కావాలన్నా సిద్ధం చేసి పెడతారు. సినీ తారలు సైతం ఇక్కడ ఓలిగ రుచి చూసి ఫిదా అయ్యారంటే నమ్మరు. అనంతపురంలో ఓలిగకు ఓ ప్రత్యేకత ఉంది. కమలానగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఓలిగ సెంటర్ అంటే అనంతపురంలో తెలియని వారంటూ ఉండరు. అనంతపురంలోనే కాదండోయ్, హైదరాబాద్ వరకు వీరి పేరు ప్రాకిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పెళ్లికి కూడా వీరు ఓలిగలు సప్లై చేశారు. లెజెండ్ బాలయ్య బాబు కూడా వీరి ఓలిగ రుచి చూశారట. ఓలిగంటే ఒకటే కాదు, ఓలిగలో వివిధ రకాల ఓలిగలు తయారు చేస్తారు. చక్కెర ఓలిగ, పూర్ణం ఓలిగ, డ్రై ఫ్రూట్స్ ఓలిగ, కోవా ఓలిగ, కొబ్బరి ఓలిగ, ఇలా రకరకాల ఓలిగలు వీరి వద్ద తయారవుతాయి.